గుర్తు చేస్తూ ఉన్నాడు. దేని గురించి అండి? ఆయన పరిశుద్ధత. పరిశుద్ధత అంటే పాపం లేకుండా ఉండడం, అవునా? కల్మషం లేకుండా ఉండడం, కపటం లేకుండా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం. దేవునికి స్తోత్రం. లోకానికి అతీతంగా, లోకానికి దూరంగా, లోక మాలిన్యము అంటకుండా ఉండటమే పరిశుద్ధత. లోక మాలిన్యం అంటకుండా ఉండటమే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఇంకొక చోట అదే లేఖన భాగంలో మీరు పరిశుద్ధంగా ఉండడానికి మిమ్మల్ని నేను పిలువవచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది పరిశుద్ధత అంటే ఏంటి అని ఒక మంచి ఆలోచన మనం చేసినట్లయితే, దేవుడు బిడ్డగా లోకాన్ని అర్థయించుకోవటమే దేవునికి స్తోత్రం. లోకం అంటే పాపం. పాపాన్ని అసహించుకునేవాడు పరిశుద్ధంగా ఉంటాడు. లోకాన్ని ప్రేమించేవాడు పాపం చేస్తాడు. లోకాన్ని అసహించుకునేవాడు పాపం దొరికిపోడు. అదే విధంగా ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ప్రార్థన చేయనివాడు పాపం చేయడానికి చాలా ఆసక్తిగా, సులువుగా పాపంలో చిక్కుకుపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగునుగాక. నేను త్వరగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మీరు నాకు సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి నేను చదువుతాను, దయచేసి మీరు బైబిల్ చూడండి. అప్పుడు యెహోవా అంటే అప్పుడు యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మోషే అహరోనులతో ఇలా అంటున్నాడు, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధత ఎంత శ్రేష్టమైనదో ఆ పరిశుద్ధతను మనం స్వీకరించినప్పుడు, పరిశుద్ధతను మనం కోరుకున్నప్పుడు, పరిశుద్ధతను మనం తృణీకరించినప్పుడు, పరిశుద్ధతను మనము నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవునికి స్తోత్రం, దాని నుండి వచ్చే ప్రతి ఫలము ఉంది చూసారా దేవుడు బిడ్డరా, చాలా కష్టంగా, చాలా నష్టంగా హల్లెలూయా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అది తట్టుకోవడం కష్టం. దాని వల్ల వచ్చే ఫలితం చాలా ఘోరమైనదిగా ఉంటుంది. దాన్ని భరించలేం, దాన్ని తట్టుకోలేం. మరి తట్టుకోలేనప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే అనుకుందాం, మనం అనుకుందాం ఏం చేయాలి? మరి దేవుని పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఫలితాన్ని మనం తట్టుకోలేము. అప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు వచ్చిన బాధ? ఆ పరిశుద్ధతను మనం సన్మానించేస్తే పోతుంది కదా, ఆ పరిశుద్ధతను మనం నమ్ముకుంటే పోతుంది కదా. ఆ ప్రమాదం నుండి, ఆ నాశనం నుండి, ఆ కష్టం నుండి మనం తప్పించబడతాము కదా అని దేవుని పిల్లలుగా మనము ఆలోచన చెయ్యాలి. అందరూ ఆమె చేద్దామా? మీరందరూ ఇక్కడే ఉన్నారా? చాలా బుద్ధిమంది ఉన్నారు. నా 5 ఏళ్ళలో ఉన్నారు. మీరు దేవునికి స్తోత్రం. ఆమేన్. 5 ఏళ్ళు ఏమైపోయారో, ఏ తీర్థానికి వెళ్ళిపోయారో, ఏ శిఖరానికి వెళ్ళిపోయారో, ఆదివారాన్ని వచ్చేస్తే దేవునికి స్తోత్రం. ఆదివారం క్యాంపులు వెళ్తాము, ఆదివారం పుట్టింటికి వెళ్తాము, ఆదివారం అంతికి వెళ్తాం, ఆదివారం పిక్నిక్కి వెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్తాం. ఆదివారం కలవడానికి
హల్లెలూయా. దూరంగా వెళ్ళిపోతున్నారు ఆదివారం. మీకు తెలుసా మరి ఆజ్ఞలు ఉన్నాయని మనకి ధర్మశాస్త్రం మరి ఆజ్ఞలు ఇచ్చిందని తెలుసా? ఆ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఆ కొండ మీదకి వెళ్ళి, ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళి దేవుడితో 40 దినాలు 40 రాత్రులు గడిపి నిద్రాహారాలు లేకుండా ఉపవాసం ఉండి ప్రభుతో ప్రార్థన చేసి 10 ఆజ్ఞలతో కూడిన రాతి పలకలు మోషే తీసుకొచ్చాడండి. మనం తేలేము, మనం తీసుకురాలేము, మనకు పరిశుద్ధత లేదు, మనం అంత పవిత్రులు కాదు. మోషే పవిత్రుడు, పరిశుద్ధుడు, దైవజనుడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందుకున్నాడు కనుక దేవుడు ఎవరిని పిలిచాడు? కొండలకి మోషేని పిలిచి 40 దినాలు ఆయనతో గడిపి దేవుడికి స్తోత్రం ఆజ్ఞలు ఇచ్చి పంపించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? మీకు అర్థమై ఉంటుంది. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ దేవుడికి స్తోత్రం, పరిశుద్ధ దినాన్ని ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలంట. అంటే ఆదివారం లేదా పునరుత్థాన దినాన్ని మనము పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుడు 6 దినాలు సృష్టిని అంతా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టిని అంతా చేశాడంట. అన్ని బాగున్నాయి. 7వ దినంలో విశ్రాంతి తీసుకున్నాడంట. ఆమేన్. ఈ దినాన ఇంక సృష్టిని ఏమి చేయడానికి లేదు, అన్ని చేసేసాడు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. అంతా చూశాడు. ఓ వెరీ గుడ్, వెరీ నైస్ అనుకున్నాడు దేవుడు. హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే తను చేసిన పనిలో ఆయన తృప్తి పడ్డాడు. తను చేసిన సృష్టిలో ఆయన ఆనందించాడు. అందుకే ఆయన విశ్రాంతి తీసుకున్నాడంట. ఇంకే పని చేయాలి. అయ్యో మర్చిపోయిన ఇప్పుడేదో గుర్తొచ్చింది, అక్కడ చిన్న మొక్క వేయాలి అనుకున్నాడ. లేదు, ఎవ్రీథింగ్ ఫినిష్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమి చేయలేదండి. అది నాన్న ఆయన విశ్రాంతి తీసుకున్నాడంట. ఏమిటంటే ఆయన చెబుతున్నాడు, విశ్రాంతి అంటే మనసుకి పడుకోవడం కాదు, ప్రభు సన్నిధిలో ఉండడం. వాక్యం చెప్పింది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలిగజేస్తాను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏసీని బుక్ చేసి డబల్ కట్టి వేసి హల్లెలూయా మనం పడుకోబెట్టడానికి కాదు. విశ్రాంతి అంటే ప్రభువు సన్నిధి, ప్రార్థన, ప్రభుత్వ సహవాసము. ఆ సన్నిధికి రావడానికి మనకి ఈ దినాన్ని ఆయన ఏర్పాటు చేస్తే, ఈ దినమే ఎక్కడెక్కడో గుర్తుకొచ్చేస్తాయి మనకి. అన్ని ఇవేనే చేయాలి. చాలా పరమతిగా దేవుడు బిడ్డలారా, ఏవి కన్నా ఒకసారి చదవండి. ఈవేళ ప్రయాణం చేయకూడదు అన్నాడు, ఈవేళ వంట కూడా వండకూడదు అన్నాడు. హల్లెలూయా. ఆదాయం వచ్చే పని ఏమి చేయకూడదు అన్నాడు. అంటే డబ్బులు వచ్చే పని ఏమి చేయకూడదు. కూలికి వెళ్ళకూడదు. పనులకైతే కూలి వస్తుంది, చేయకూడదు. కంప్లీట్గా ప్రభువు ప్రార్థన పడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అన్ని దేవునికి సంబంధించినవి చేయాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది విశ్రాంతి. ఈ విశ్రాంతి దినాన్ని వ్యర్థముగా చెప్పండి ఆచరించేవాడు శిక్షకు అర్హుడు. ఇంకా బండగా చెప్పాలండి, మరణపాత్రుడు. రైతులా హల్లెలూయా. కాబట్టి దేవుడు వెళ్ళిందా. మరి ఈవేళ చాలా మంది ఆనందాన్ని మిస్ అయ్యారు. వాళ్ళని అడిగితే బోర్డు కారణాలు చెప్తారు, కానీ ప్రభుని అడిగితే ఒకటే చెప్తాడు, నాకంటే నీకే ఎక్కువ, నాకంటే
ఇంకా ఎక్కువ. నన్ను విడిచి వెళ్ళిపోయేంత గొప్పవా నీ అవసరాలు? నన్ను చూసి నాతో మాట్లాడి నా చేత ఆశీర్వాదం పొందిన అప్పుడు వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిని విడిచిపెట్టకూడదు. మళ్ళా చెప్తున్నాను, విశ్రాంతి దినాన్ని మనం ప్రభు సన్నిధికి రాకుండా ఇంట్లో ఉండకూడదు, బయటికి కూడా వెళ్ళకూడదు, బంధువులకు కూడా వెళ్ళకూడదు. అత్యవసరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు అది దేవుడికి తెలుసు కనుక మనకి క్షమాపణ ఉంటాయి. మరొకసారి నేను 20 అధ్యాయం 12 చదువుతున్నాను. అప్పుడు యెహోవా అంటున్నాడు, మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దేవునికి స్తోత్రం. దీనికి ముందుగా కొంచెం గతంలోకి మనం వెళ్ళాలి. ఏ సందర్భంలో దేవుడు మోషేకు అహరోనుకు ఈ మాటలు చెప్పాడో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. వింటున్నారమ్మా? ఎక్కడ ప్రయాణం చేశారు? ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశం రాజు ఎవరండి? ఫరో రాజు అండి. ఈ ప్రజలు ఎందుకు ఐగుప్తుని విడిచిపెట్టవలసి వచ్చిందండి? ఫరో వారిని బానిసలుగా వాడుకుంటున్నాడు, కష్టపెడుతున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, చాకరీ చేయించుకుంటున్నాడు, పంట చాకరీ చేయించుకుంటున్నాడు. ఆ చాకరీ చేయలేక, వెట్టి పనులు చేయలేక ఇశ్రాయేలు ప్రజలు వినండి దేవునికి మొదలుపెట్టారంట. ఎవరికి మొదలుపెట్టారు? వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ ముత్తాతలుగా కాదండి, దేవునికి మొదలుపెట్టారంట. ఇశ్రాయేలు ప్రజలు ఫరో చేతిలో నలిగిపోతున్నారు. మొదలుపెట్టినప్పుడు దేవుడు వారి మొదలు ఆలకించాడు. ఏం చేశాడు? దేవుడు మనం మొదలుపెట్టే ఆలకిస్తాడు. ఇశ్రాయేలు మొర ఆలకించిన దేవుడు నా మొర ఆలకిస్తాడు, మీ మొర కూడా ఆలకిస్తాడు. ఆమేన్. ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రార్థన మీద లేదా వారి మొర మీద లక్ష్యం ఉంచాడంట. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? లక్ష్యం ఉంచడం అంటే ఏదో సంథింగ్ డెసిషన్ తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక తీర్మానానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక తీర్మానానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఈ కార్యానికి ఒక నాయకుడు కావాలి, ఈ కార్యం సాధించడానికి ఒక మనిషి కావాలి, ఒక వ్యక్తి కావాలి. యెహోవా దేవుడు ఆలోచించాడు, మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పండి కొద్దాం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో చాలా మంది బాగా శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, బలమైన వారు, యుద్ధ నైపుణ్యం గలవాడు ఉంటారు. కానీ ఎందుకు వారిని ఎంపిక చేయలేదు యెహోవా దేవుడు అంటే దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులు అన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేలీయులు దేవుని జనాంగము. ఇశ్రాయేలీయులు దేవుని జనాంగము. మనం కూడా ఇశ్రాయేలీయులమే. ఆమె చెప్దామా? మనం కూడా ఇశ్రాయేలీయులమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే మిద్యాను వెళ్ళాడు, మోషేని దర్శించాడు. మోషే, ఐ వాంట్ యు. దేవునికి స్తోత్రం. నాకు కావాలి. ఏమన్నాడండి మోషేతో యెహోవా దేవుడు? నాకు కావాలయ్యా, నీకు పని వచ్చింది. నాకు దేవునికి స్తోత్రం. నీకు నాకు పని వచ్చింది. వెంటనే బయలుదేరు, విద్యాన్ని విడిచిపెట్టు, ఐగుప్తుకి రా అన్నాడు. ధైర్యంగా వారిద్దరికి మధ్య చాలా సంభాషణ జరిగింది. అది మనకు వద్దు. దేవునికి స్తోత్రం.
మోషే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇక్కడ మీకు మాట చెప్పాలి, తన భార్య నుండి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తీయుడి లెక్కలో ఉన్నాడు, ఫరో సంస్థానంలో ఉన్నాడు, ఫరో కుమారుడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరముల తర్వాత కొన్ని కారణాల వలన ఐగుప్తుని విడిచిపెట్టి మామూలుగా వెళ్ళి పారిపోయాడు. దేవునికి పారిపోయాడు. మోషే ఒక నాయకుడు, విద్య అభ్యసించిన వాడు, సర్వశాస్త్రాలు చదివిన వాడు, యుద్ధ నైపుణ్యం గలవాడు. అటువంటి మోషే ఫరోకు తెలియకుండా, తనను పెంచిన తల్లికి తెలియకుండా ఒక దొంగ మాదిరి దేవునికి స్తోత్రం పరిపోయాడండి. దేవునికి స్తోత్రం. పెళ్లి విద్యార్థులు సెటిల్ అయిపోయాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు, బిడ్డలు కూడా కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆనాటికి మోషే వయసు ఎంత వచ్చింది? 80 సంవత్సరాలు అయింది. అంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు విద్యార్థులో ఉన్నాడు. 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మళ్ళా యెహోవా దేవునికి మోషే అవసరం వచ్చింది. ఆమేన్. హి ఇస్ నాట్ ఎన్ ఎండ్. మోషే గారి ఎండ్ కాదు, ఎనర్జెటిక్ కాదు, డైనమిక్ కాదు. 80 సంవత్సరాలు అంటే ఎలా ఉన్నాడో ఆలోచించండి. కానీ ఆ వయసులో దేవుడు మోషేను ఏం చేశాడు? పిలిచాడు. ఐ వాంట్ యు మోసెస్. హల్లెలూయా. ఐ వాంట్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఐగుప్తుకి వచ్చాడు. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా జనులు, నా ప్రజలు ఐగుప్తులో వెట్టి చాకిరీ చేయలేక నాకు మొర్ర పెట్టారు. వారి మొర్ర నేను ఆలకించాను, వారిని నేను తప్పించాలనుకుంటున్నాను. అలా చూస్తే నిద్ర రాదు. దేవునికి స్తోత్రం. నా ముఖం చూడండి ప్లీజ్. హల్లెలూయా. నా ముఖం చూస్తే నిద్ర రాదు. వాళ్ళు ఇష్టలు నా కళ్ళతో పడి పెట్టడానికి మీరు రైతులా. హల్లెలూయా. యెహోవా దేవుడు పితరులకు వాగ్దానం చేశాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిలోనికి మీ సంతానాన్ని నేను నడిపిస్తానని పితరులకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం దేవునికి గుర్తుకొచ్చింది. అయ్యో, నేను కోపం వచ్చి వెళ్ళి బానిసత్వంలో వదిలేస్తాను. వీళ్ళ అవిశ్వాసం ద్వారా, వీళ్ళ అవిధేయతను బట్టి, వీళ్ళు చేస్తున్న అక్రమాలను బట్టి నేను ఐగుప్తు బానిసలుగా వదిలేశాను. కానీ నేను నా పితరులకు వాగ్దానం చేశాను. దేవునికి స్తోత్రం. నా వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలంటే మళ్ళా తిరిగి ఇశ్రాయేలుని ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అదంత తేలికైన పని కాదు. ఫరో చేతిలో ఉన్నారు, ఫరో చేతిలో బంధించబడి ఉన్నారు. ఫరో అంటే ఏంటో తెలుసా? సాతాను. సాతాను బంధకాల్లో ఉన్నవాళ్ళు అంత తేలికగా బయటికి రారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మోషేని ఏర్పాటు చేశాడు. ఈజ్ ఏ గుడ్ లీడర్. మోసెస్ ఈజ్ ఏ గుడ్ లీడర్. ఆయనకి చాలా కెపాసిటీ ఉంది, చాలా జ్ఞానం ఉంది, ప్లాన్స్ వేయగలడు, ఆ ప్లాన్స్ అన్ని నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రం. అందుకే మోషేని పిలిచాడు. అంతటి ఆడుకోలేదు యెహోవా అంటున్నాడు, మోషే నువ్వేం భయపడద్దు, ఇదిగో నీ అన్నయ్య అహరోనుని కూడా నీకు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. నీ అన్నని నీకు తోడుగా పంపిస్తున్నాను. ఆయన నీ నోటికి బోరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వేమో ఫరోకి దేవుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. చక్కని మాటలు, పాయింట్స్ మీరు వెంటనే ఇలాగా అలా బయటకు వచ్చిన వెంటనే మీరైతే అలా క్యాచ్ చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరోకి మోషే దేవుడిగా ఉన్నాడు. మోషేకి
ఇశ్రాయేలీయులు ప్రయాణం ప్రారంభించారండి. ఇశ్రాయేలీయులు ప్రయాణం ప్రారంభించారు. ఐగుప్తు నుండి వారు వట్టి చేతులతో కాక వెండి బంగారాలతో బయటకు వచ్చారంట. చెప్పండి చేద్దాము. హల్లెలూయా. ఫరో చేతి నుండి బానిసలుగా ఉంటూ అది పెట్టిందేదో తింటూ కష్టపడి చెప్పని కాచి పని చేసేది. వెండి ఎక్కడిది, బంగారం ఎక్కడిది, డబ్బు ఎక్కడిది చెప్పండి. హల్లెలూయా. కానీ దేవుడు వారిని బట్టి చేతులతో పంపించడం లేదు. మీరు మీ దేవుడిని సేవించడానికి వెళ్తున్నారా? మీ ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నారా? ఇగో ఈ బంగారం పట్టుకెళ్ళండి, ఈ వెండి పట్టుకెళ్ళండి, ఈ డబ్బు పట్టుకెళ్ళండి, ఈ దానం పట్టుకెళ్ళండి, వచ్చిన తర్వాత ఇద్దరు ఇచ్చదులే అని అందరించారంట. దేవుడికి అవన్నీ తీసుకుని ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు పిల్లలు, తెల్లలు, పురుషులు, స్త్రీలు అందరూ కలిపి 6 లక్షల మంది ఉన్నారంట. గట్టిగా చెప్పగలమా? 6 లక్షల మంది జనాభాతో మోసే ఆరోగ్యులు వారిని నడిపించుకుంటూ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. రైతులా, హల్లెలూయా. ఈ అరణ్య ప్రయాణంలో చాలా కష్టాలు, సుఖమేమీ లేదు. విమానాలు ఎక్కలేదు, వ్యాన్లు ఎక్కలేదు, టిప్పర్లు ఎక్కలేదు, దేవుని స్తోత్రం. 2 వీలర్స్ కూడా లేవు. అప్పుడు ఖాళీ నడకల వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. దేవుని విన్నారు. ఈ మధ్య కాలంలో చాలా సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఇశ్రాయేలీయులు విసిగిపోయారు. హల్లెలూయా. మోషేని తిట్టారు, దేవుని కూడా తిట్టారు, అహరోనును కూడా నిందించారు. అవన్నీ మోషే సహించాడంట, ఓర్చుకున్నాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. కల బాగుంది కదా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట మనం గుర్తించుకోవాలి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయులు పడిన శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు విసిగిపోయి వారిని నడిపిస్తున్న ఆ మోషే నాయకుడిని వారు ఎంతగానో విసిగించారు, నిందించారు, తిట్టారు, కోపడ్డారు. దేవుడికి స్తోత్రం. అయితే మోషే మాత్రం ఏం చేశారండి? ఓర్చుకున్నాడు, సహించాడు. అంతలో అయిపోలే, ప్రార్థన చేశాడండి. చూసారా? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఇతనికి శక్తినిచ్చింది. ఆ దేవుని వాక్కు ఇతనికి బలం ఇచ్చింది. మళ్ళా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి అది దోహదపడింది. దేవునికి స్తోత్రం. ఆ అరణ్యంలో దేవుడు వినండి, వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవంట. అరణ్యంలో మంచినీళ్ళు ఉంటాయా చెప్పండి? మనకు కాలం ఎంత గౌరవమైనా ఆగి ఒక దోసి నీళ్ళు తాగొచ్చు. అరణ్యంలో నీళ్ళు ఉంటాయి. వాడికి దాహం అయిపోతుంది. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చే వాళ్ళు మోషే తింటారు. మోషే ఏం చేశాడు? వస్తే 2 కోతులు పుట్టి ఎవరు వెళ్ళాలనుకున్నాను వెళ్ళిపోండి రాడానికి అన్నాడా? దేవుడికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అది దేవుని ఆజ్ఞ. ఆయన చెప్పాడు వాటిని తీసుకురావాలని. కానానులో ఉంచాలని చెప్పాడు. అది పిల్లలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చెప్పాడు. వాగ్దానం నెరవేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోషేని ఒక రకంగా కాదండి, చాలా రకాలుగా విసిగించాడు ఇశ్రాయేలు ప్రజలు. ఆమేన్. వాటి మంచినీళ్ళు లేవు, అంతేకాదు భోజనం లేదు. మాకు అందరికీ తెలుసు. నేను మా మాట చదివితే ఆకాశం నుండి మన్నా కురిపించినట్టుగా, సూర్యుడు వచ్చినట్టుగా, వారికి మరి ఆకలి తీర్చినట్టుగా మనం చూస్తాం. మంచినీళ్ళు లేవు అన్నప్పుడు దేవుని బిడ్డలారా, బండ నుండి నీరు వచ్చి వారి దాహం తీర్చిందంట. ఇశ్రాయేలు ప్రజలే కాదు, వారి పశువులు, వారి గేదెలు, వారు మరి మందలన్నీ కూడా తృప్తిగా దాహం తీర్చుకున్నాయి. దేవునికి స్తోత్రం. వారి దాహం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు మోషేతో. ఏం చెప్పాడంటే, మీ 17వ అధ్యాయం చదవండి, అక్కడ ఉంటుంది. ఏమని చెప్పాడంటే, బండ ఉంది
తంత్రమా? కాదు, ఏది కాదు. అది దేవుని జీవము గల మాట. అది దేవుని జీవము గల మాట. ఆయన అన్నాడు, నీ చేతి కర్రతో పంట మీద కొట్టు, పంట నీళ్ళిస్తుంది అన్నాడు. అలాగే చేశారు. నీళ్ళు వచ్చినాయి, ప్రవహించేసినాయి, అందరూ తాగారు, తృప్తి పరచబడ్డారు. రైతులా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా దాహం కలిగింది వారికి. 20 అధ్యాయంలోకి వచ్చేసాము. ఆమె 20 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మరలా దాహం కలిగింది. అప్పుడు మరలా మోషే తిరుగుతున్నారు, నిందిస్తున్నారు, శాపాలు పెడుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రాణం విసిగిపోయి చావాలన్నంతగా మోషేను అహరోనును వారు తిట్టారంట. మోషేకి కోపం వచ్చింది. మళ్ళా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడికి మొరపెట్టలేదు, మోషే తింటున్నారు. అంతటి బాగా తిట్టడాలు అయిపోయినాయి, కోపడ్డాలు అయిపోయినాయి, మొరపెట్టడాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ స్టేజ్కి దిగారంటే ఇశ్రాయేలీయులు సణుగులు స్టేజ్కి వచ్చారు. స్తోత్రం చేద్దామా? సణుగుతున్నారు. మోషే మీద, అహరోను మీద, దేవుని మీద సణుగుతున్నారు. ఏమన్నా పెద్ద తప్పండి, అంత గొప్పగా చెప్తున్నారు మీరు అంటారా? నిజమే, బైబిల్ చెప్తుంది సడగటం పాపం అంట. విచారణ చేస్తే ఎంత పాపమో, సడిగితే అంత పాపం, మూలిగితే అంత పాపం. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారండి? మోషే మీద, అహరోను మీద, దేవుడి మీద సడుగుతున్నారు. ఏమేంటో మర్మరింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటండి మర్మరింగ్? సడుగుతున్నారు. ఆ సడుగులు కంటండి మోషేకి కోపం వచ్చిందంట. మోషేకి కోపం వచ్చి దేవుడు అడుగుతున్నాడు, ఏంటి వీడిని నేనేమన్నా కన్నానా? వీడు నా బిడ్డగా? నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ? వీడిని నేనే పోయాలా? వీడిని నేనే తీసుకెళ్ళాలా అని దేవునితో మాట్లాడుతున్నాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, కంగారు పడకు మోషే, కంగారు పడకు. హల్లెలూయా. నీకు నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానంటున్నాడు యెహోవా దేవుడు. ఆ సందర్భంలో ఈ 12వ మాట ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా కోపం వచ్చేసింది. దేవుడికి చెప్పాడు. ప్రతిదీ మోషే ఎవరికి చెప్తారండి? ప్రతి సమస్య మనం ప్రభువుకి చెప్పుకోవాలి. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే దేవుడితో చెప్పాడని ఎందుకు అంత పర్టికులర్గా రాయబడిందంటే, మీరు కూడా మీ సమస్యలు మోషేలాగా దేవుడికే చెప్పాలి అని మనకి తెలియజేస్తుంది దేవుడు. చెప్పాడు, దేవుడికి మొదలుపెట్టాడు, అయ్యా ఏంటయ్యా నా పరిస్థితి, నన్ను చంపేసేటట్టు నాకు పెట్టు అన్నప్పుడు మళ్ళా దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మళ్ళా నీ చేతి కర్రను తీసుకొని, అహరోను తీసుకొని ఆ బండ దగ్గరికి వెళ్ళి, కథ చెప్తున్నాను, నిద్రపోకండి. ఆ బండ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం నువ్వేం చేస్తావు? బండను కొట్టావు. ఒకసారి కొట్టావు కదా, ఇంకా రెండోసారి కొట్టకూడదు. ఇప్పుడు దాంతో నువ్వు మాట్లాడాలి, నువ్వు బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి, నీ ప్రజలకి దేవుడికి ఇస్తూ అవుతున్నాడు. అయితే మోషే విసుగుపోయి కోపంతో దేవుని మాటను కొంచెం నిర్లక్ష్యం చేశాడంట. దేవుడికి ఇస్తూ అవుతాడు. ఏం చేశాడు చెప్పండి? కొంచెం నిర్లక్ష్యం చేశాడు. దేవుడికి
కూడా ఒకటి పనిష్మెంట్ కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, కానీ మధ్యలో మన పెద్దనాలు కుదరదు, మన చిత్తం కుదరదు, మన ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. దేవుడు ఏం చెప్పాడు? మొదట నువ్వు భర్తను కొట్టావు, కానీ ఇప్పుడు మాట్లాడు వాళ్ళతో, రెండోసారి కొట్టకూడదు అన్నప్పుడు మోషే అలా చేయాల్సింది పోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవసారి కూడా, రెండవ పర్యాయం కూడా మోషే ఏం చేశాడంటే బండను తన చేతి కర్రతో కొట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇందులో ఉన్న అంతరార్థం మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పింది ఏంటి, మోషే చేసింది ఏంటి? రెండోసారి కొట్టకూడదు, నువ్వు బండతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అయితే పాపం ఈయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు మోషే గారు, చాలా విసిగిపోయాడు, కోపంగా ఊగిపోతున్నాడు. ఈ సంగతి చెప్తాను ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి ఆ కోపంలో, ఆవేశంలో బండతో మాట్లాడటం మానేసి బండను కొట్టాడంట రెండవసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మోషే రెండు తప్పిదాలు చేశాడని వాక్యం చెప్తుంది. రెండు తప్పిదాలు చేశాడు. మొదటిది ఏంటంటే బండను 2 సార్లు తన చేతి కర్రతో కొట్టడం. గుర్తుపెట్టుకుంటారా? రాసుకుంటారా? 2 తప్పిదాలు మోషే. ఒకటి, బండను మొదటిసారి కొట్టాడు, ఇప్పుడు కొట్టకూడదు అయ్యా మాట్లాడు అన్నాడు దేవుడు, కానీ మోషే రెండోసారి కూడా కొట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు బండ ఒక్కసారి మాత్రమే కొట్టాలి, ఆ బండను ఒక్కసారి మాత్రమే కొట్టాలి. హల్లెలూయా. మళ్ళా రెండవసారి బండను కొట్టకూడదు. అదేంటండి, ఎందుకు కొట్టకూడదు? ఒకసారి కొడితే నీళ్ళు వచ్చింది కదా, రెండోసారి కూడా నీళ్ళే వస్తాయి కదా. పెద్ద తప్పిదం ఏమైంది అక్కడ అంటే మోషే అంటున్నాడు కోపంలో, మొన్న కొట్టారు కదా మళ్ళా కొడతాను అన్నాడు, కొట్టాడు. కానీ దేవుని కృప నీరు వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ తృప్తిగా తాగారు. అయితే మోషే చేసింది తప్పు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. బండ ఒకసారి కొట్టబడాలి, రెండవసారి కొట్టకూడదు. హల్లెలూయా. ఏమిట బండ? క్రీస్తు అనే బండ. ఆమె చెప్తామా అందరూ? ఆ బండ ఒక్కసారి మాత్రమే కొట్టబడాలి, రెండోసారి కొట్టకూడదు. అంటే క్రీస్తు అనే బండ మన కొరకు ఒక్కసారి బలియాగమయ్యాడు శిలువలో. చప్పటబడదామా? బలియాగమయ్యాడు శిలువలో. రెండవసారి బలి అవ్వాల్సిన అవసరం లేదు, రెండవసారి రక్తం కాల్చాల్సిన అవసరం లేదు, రెండవసారి ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి లోకమంతటి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో ఉన్న వ్యత్యాసము, విశేషము మోషే ఆవేశంలో గ్రహించలేకపోయి ఉంటాడు. దేవుని ఆజ్ఞను కొంచెం ఏం చేశాడు? అతిక్రమించాడు, నిర్లక్ష్యం చూపించాడు, అవిధేయుడయ్యాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమం అంట, పాపం అంట. ఇప్పుడు మోషే ఏం చేశాడు? అంత గొప్ప దైవజనుడు, 80 సంవత్సరాల వయసు మించిన వాడు, గొప్ప కార్యభారం ఎత్తి మీద పెట్టుకుని భుజాల మీద మోస్తున్నవాడు, ఆయన కూడా ఏమైపోయాడండి? తొట్టుపడ్డాడు. దేవునికి స్తోత్రం. కలవరపడ్డాడు. దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేశాడు. కొట్టొద్దు మాట్లాడు అంటే ఆయన రెండోసారి కూడా కొట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు శరీరము దేవునికి స్తోత్రం ఒక్కసారి అర్పించబడింది. దేవునికి స్తోత్రం. బండ ఏంటండి? క్రీస్తే బండ. ఆయన శరీరం ఒక్కసారి అర్పణ చేయబడింది. అది సదాకాలము నిలిచిపోయే బలి అర్పణ. రోజు కోడి పోయక్కర్లేదు, రోజు మేక పోయక్కర్లేదు, రోజు దూడ పోయక్కర్లేదు. ఆయన ఒక్కసారి బలియాగమైపోయాడు. అది ఎప్పుడు అవుతుందండి? సదాకాలం ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అర్పణ చేత దేవునికి స్తోత్రం. మనం ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. బాగోలేదండి ఈ మాట. ఏమి విజయంగా లేదా ఈ మాట? ఏమి స్పిరిట్ రావట్లేదా ఈ మాటలో? ఊరకనే పరిశుద్ధపరచబడుతున్నామంటే అన్నట్టు వస్తున్నారేటమ్మా. పరిశుద్ధపరచబడటం ఏంటి? ఈ పాపమంతా కడిగేయటం, ఈ దోషమంతా తీసేయటం, ఈ శాపమంతా పోగొట్టడం. దేవునికి స్తోత్రం. ఆయన ఒకేసారి బలియాగమైపోయాడు. అది సదాకాలం మనతో ఉంటుంది. అప్పుడు మనం ఏమైపోతామంటే ఆ అర్పణ చేత పరిశుద్ధపరచబడుతున్నాము. దేవునికి స్తోత్రం. ఎంత ఈజీగా ఉంది. మనల్ని పట్టుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి కొయ్యలేదు. ఆయన ఇచ్చేసాక మనకు వచ్చేసింది అంతే. దేవునికి స్తోత్రం. చూసారా ఇక్కడ ఫోన్ పే అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. యేసయ్య అలా బలైపోయాడు. మనకి ఎలా వచ్చేస్తుంది పరిశుద్ధత? ఎలా వచ్చేస్తుంది రక్షణ? ఎలా వచ్చేస్తుంది విమోచన? దేవునికి స్తోత్రం. దాన్ని ఉన్నది ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. ట్రాన్స్ఫార్మేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన 2 తప్పు పనులు ఏంటో తెలుసా? ఒకటి 2 సార్లు పట్టడం. రెండవది అక్కడ రాయబడి ఉంది చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం చదవండి ఒకసారి. నీవు నీ కర్ర తీసుకుని నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజము పోగు చేసి వారి కళ్ళు ఎదుట ఆ బండతో మాట్లాడము. ఆమేన్. అంటే దేవుడు చెప్పిన మాట. ఇదిగో నీ కర్ర తీసుకో, మీ అమ్మ అహరోనుని తీసుకెళ్ళి చేత ఆ బండ ఎదురుగా నిలబడు, బండతో మాట్లాడు. 10వ వచనం చదవమ్మా. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అట్లు వారితో, యోగులారా మేము ఈ బండ్లను మీకు బిల్లు రట్టుకోవాలన్నా అనెను. మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రలో ఆ బండను కొట్టగా ఇల్లు సమృద్ధిగా ప్రవహించేది. 10వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూడండి. మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు, సమాజం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ, వాళ్ళందరూ తీసుకెళ్ళాడు బండ దగ్గరికి. అన్నగారిని తీసుకెళ్ళాడు, కనబడుతున్నాడు, దాని ఎదురుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు మోషే. ఆ సమాజంతో మోషే మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక గొప్ప దైవజనుడండి మోషే లాంటి వాడు ఎవరు లేడు. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఎవరికి లేదు, అంత నమ్మకత్వం ఎవరికి లేదు. అలాంటి మోషే చిన్న పొరపాటు ఎక్కడొచ్చింది? ఆవేశం, కోపం. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? అతడు వారితో, ద్రోహులారా వినండి. ఎవరి ద్రోహులు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఏమని ఎంటర్ చేస్తున్నాడు ఈయన? ద్రోహులా, ఎదవలారా అన్నట్టు. దేవునికి స్తోత్రం. పనికి మారిన వాళ్ళారా, నాకెందుకు తిప్పల మీ గురించి అన్నట్టుగా. ద్రోహులారా వినండి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అక్కడ మేము అన్న మాట రెండింటితో మీరు మార్పు చేసుకోండి. మేము
ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. హల్లెలూయా. మొదటిగా ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు, సన్నాసులారా అన్నట్టుగా, పనికి మారిన వాడారా అన్నట్టుగా. ఆయన కోపం అంతగా ఉంది. వాళ్ళు విసిగి చేస్తున్నారు మోషేని. ద్రోహులారా వినండి, నేను చెప్తున్నాను, మీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా అంటూ దానికి ముందు ఒక ఇంపార్టెంట్ మాట, ఒక శ్రేష్టమైన మాట చేశాడు. ఏంటంటే నేను. నీళ్ళు ఎవరికిచ్చేది? నీళ్ళు ఎవరికిచ్చేది? దేవుడు. కానీ తొందరపాటులో మోషే పొరపాటు ఏం చేశాడో తెలుసా? నేను ఈ బండలో నుండి నీకు నీళ్ళు ఇప్పించాలా అంటే ఈయన ఇప్పించేస్తాను, ఈ నెత్తి మీద ఉంది అన్నట్టుగా, అధికారం నీ చేతిలో ఉంది అన్నట్టుగా దేవుని అధికారాన్ని ఆయన చేతిలోకి తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాడు. రెండు తప్పులు చేశాడు కదా. మొదటి 2 సార్లు పడడం, రెండవది అనాలోచితంగా ఆ సమాజాన్ని ద్రోహులారా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పెదవులతోనంట వాక్యం చెప్తుంది, కాని మాటలు మాట్లాడాడంట మోషే. కాని మాట అంటే అసభ్యంగా మాట్లాడాడు, మాట్లాడకూడని మాట మాట్లాడాడు, అనకూడని మాట అన్నాడు. ఏమిటా మాట? ద్రోహులారా. గద్దేతర పత్రికలో కదా అంటుంది దేవుని వాక్యం, కొలసీకి రాసిన పత్రికలో కూడా అంటుంది దేవుని వాక్యం, మీ నోటి నుండి దుర్భాషలు రాకూడదు, ఉప్పు వేసినట్టుగా రుచికరమైన మాటలు మీరు మాట్లాడాలి, చెడ్డ మాటలు, కఠినమైన మాటలు, బూతులు మీ నోటిలో నుంచి రాకూడదు. దేవునికి స్తోత్రం. అయితే మోషే ఏమన్నాడు కంగారులో? ద్రోహులారా. ఎవరికి చేశారు ద్రోహం? మోషేకి చేశాడా? యెహోవా దేవుడికి చేశాడా? అహరోనుకి చేశాడా? వాళ్ళ మొర విని లోక రక్షకుడు సృష్టికర్త మోషేని పంపించాడు. ఆయనే వాళ్ళ తప్పులన్నీ క్షమించేశాడు. వాడు బయటికి పంపిస్తున్నాడు, నానాన్ని పంపించాలనుకుంటున్నాడు. అయితే మోషే బాబుడు ఏమన్నాడంటే ద్రోహులారా. ఇదంట ఆయన పెదవులతో కాని మాట పలికాడంట. ఆయన మాట్లాడకూడదు అలాంటి మాట, కానీ మాట్లాడాడు. అదొక తప్పు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? హల్లెలూయా. మేము ఈ బండను మీకు నీళ్ళు రప్పించాలా. మేము అంటే నేను అహరోను మీకు ఈ నీళ్ళు రప్పించాలా? లేదు. అహరోను మోషే కాదు నీళ్ళు ఇచ్చేది, దేవుడే వారికి నీళ్ళు ఇస్తున్నాడు. ఆయనే ఆ జీవజలం వారికి పంపిస్తున్నాడు. ఆయనే వారి దాహం తీరుస్తున్నాడు. ఆయనే వారి ఆకలి తీరుస్తున్నాడు. ఆయనే అరణ్యంలో నడిపిస్తున్నాడు. ఆయనే రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉంటున్నాడు. ఆయనే పగటి వేళ మేఘ స్తంభంలో ఉంటున్నాడు. రైతులా ఆయనే అన్నీ ఆయనే చేస్తుంటే మోషే అంటున్నాడు, మేము మీ కొరకు బండలో నుండి నీళ్లు రప్పించాలా. ద్రోహులారా, ఎందుకు మమ్మల్ని తినేస్తున్నారు, ఎందుకు విసిగిస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట దేవునికి ఇష్టం లేదు. మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు అరణ్యంలో చాలా మంది మరణించారు, రాలిపోయారంట. పొన్నుటాకులు రాలిపోయినట్టు రాలిపోయారు. కారణం ఏంటో చెప్తారా ఎవరన్నా? ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే ఎందుకు చనిపోయారు? ఐగుప్తులో బయలుదేరించి మొదలుకొని కానాను వెళ్ళే వరకు, బయలుదేరినప్పుడు ఉన్న జనాలను చేరే వరకు ఎందుకు లేదు? ఎందుకు మధ్యలో ఇశ్రాయేలీయులు చనిపోయారు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది? ఎందుకు చనిపోయారు, ఎందుకు రాలిపోయారు
వారి పాపము వలన, వారి అవిధేయత వలన, వారి అవిశ్వాసము వలన ఇశ్రాయేలీయులు అరణ్యములోని చనిపోయారు. ఇక్కడ మోషే కూడా విశ్వాసం వచ్చేసింది. మోషే కూడా అవిధేయుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ అవిధేయులు అవ్వడం వలన 6 లక్షల జనాంగం పాయి దేవునికి స్తోత్రం. చివరికి వెళ్ళింది ఎవరండి? ఇద్దరే బిడ్డలు కానాను, యెహోషువ, కాలేబు. ఆమేన్, హల్లెలూయా. వారు దేవుడిని అనుసరించి నడుచుకున్నారంట. ఆమె చెప్తారా? వారు దేవుని అనుసరించి నడుచుకోవడం వలన కానానులో ప్రవేశించగలిగారు. చీటికి మాటికి పంపించి ఎప్పుడు చేసిన ఉపకారం అప్పుడే మర్చిపోడు, ఎప్పుడు చేసిన మేలు అప్పుడే మర్చిపోడు. బిడ్డలు పంపిస్తుంటే తినేసి కట్టేసి, నీళ్ళు పంపిస్తుంటే తాగేసి. హల్లెలూయా. దేవుడు చేసినవన్నీ మర్చిపోయి కృతజ్ఞత లేకుండా చనువులు మూలుగులు పాపం చేసి ఇశ్రాయేలీయులు అరణ్యంలో మరణించారు. ఈ మోషే గారి చివరి దశలో ఏమైపోయారంటే, హల్లెలూయా, కలవరపడిపోయారు, భయపడిపోయారు, నేర్చుపడిపోయారు, ధైర్యం కోల్పోతున్నారు, విసిగిపోయారు. సడుగుల వల్ల కోపం చేస్తున్నాయండి. రెండవసారి కొట్టకు మాట్లాడండి అక్కడ అవిధేయత చూపించి బండను రెండవసారి కొట్టాడు. హల్లెలూయా. వాళ్ళ చదువులు వినలేక వాళ్ళని ఏమంటున్నాడో తెలుసా? సమాజంలో పెద్దోళ్ళరా, మీకోసం ఈ బండ నుండి మేము నీళ్ళు రప్పించాలా? మేము తను హెచ్చించుకుంటున్నాడు అక్కడ, తను గర్వచ్చుకుంటున్నాడు అక్కడ. స్వనీతి ఎక్కువైపోయింది మోషేకి, స్వచిత్ర ఎక్కువైపోయింది మోషేకి. కాకపోతే గ్రంథంలో ఏముందండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. అలా చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మోషేకి జరిగింది జరుగుతుంది. ఏమంటున్నాడు? హల్లెలూయా. అక్కడ చక్కని మాట మనం చదివిన వాక్యంలో ఏముంది రాయబడిందంటే, హల్లెలూయా, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట, జాగ్రత్తగా వినండి, నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక. నేను పరిశుద్ధుడయ్యా, నేను పరిశుద్ధుడయ్యా, నేను పవిత్రుడయ్యా, నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరు? నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరు? నేను పరిశుద్ధులను. ఈ సమాజం ముందు నా పరిశుద్ధతను మీరు సన్మానించకుండా, నా మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నేను వారికి ఇస్తానన్న దేశానికి మీరు వీరిని నడిపించలేరు. అది మోషేకి ఇచ్చిన పనిష్మెంట్. ఎంత కష్టపడ్డాడండి పాపం అంత వయసులో, ఎంత శ్రమ పడ్డాడండి ఆ వయసులో. మోషే ఏమైనా బండి ఎక్కించుకుని తీసుకెళ్ళారా? అందరూ నడిచి కాదు. ఎన్ని శ్రమలు, ఎర్ర సముద్రం, యోర్దాను, హల్లెలూయా, వీటన్నింటినీ తలుచుకుంటే ఆయనకి విసుగొచ్చింది. ఆయన అంటున్నాడు, ఈ సమాజం ముందు నా పరిశుద్ధతను వీరేం చేశారు? సన్మానించలేదు. వారి ముందు నన్ను నమ్ముకోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సర్వ సమాజము నేను వారికి ఇచ్చే దేశంలోనికి మీరు మాత్రం తీసుకుని వెళ్ళలేరు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. వేడు వెళ్ళరు, నువ్వు వెళ్ళు, నువ్వు కానాను వెళ్ళు, వీరిని నడిపించలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 తప్పిదాలు మోషే చేశారు. దానివల్ల వచ్చినటువంటి పరిణామము లేదా పనిష్మెంట్ ఏంటంటే, దేవుడు
ఏమండి అలా కాదు, బండతో మాట్లాడమన్నాడు డాడీ, బండతో మాట్లాడాలి, కొట్టకూడదని చెప్పాడా నీకు? చెప్పలేదు. నీకేమైనా మంచిది చెప్పాడా? చెప్పలేదు. నువ్వు కొడితే ఆడాలని నిలబడి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా తప్పు చేసినట్టే. రెండవది ఏంటి? మేము నీ కొరకు బండ నుండి నీళ్ళు రప్పించాలా ద్రోహులాగా అన్నాడు. దానికి ఆహారం కూడా సమర్పించినట్టే. అంటే ఆ పాపంలో ఆహారం కూడా భాగం ఉంది. కాబట్టి ఆహారం నీకంటే పెద్దవారు కదా, ఆయన పనికి వెళ్ళి ఆయన కాలం ఎత్తేది ఆయన పంపించేస్తున్నాను. కాదేశు దాటిన తర్వాత అన్నాడు, మోషే ఆహారాన్ని అక్కడికి తీసుకెళ్ళు, ఆయన పెద్ద కుమారుడు ఎలియాజరుని కూడా తీసుకెళ్ళు, ఆహారం దుస్తులు ఎలియాజరుని తొడుగు, ఎలియాజరుని అభిషేకించు యాజకుడిగా. ఆహారం పితల దగ్గరికి వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ మొత్తం ఆహారం వెళ్ళిపోతున్నాడు. ఎలియాజరుని తీసుకెళ్ళాడు మోషే. అన్నగారి వాటిని తొలగించాడు, అభిషేకించాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆహారం అక్కడ నిద్రించాడు, ఇతరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. రైతుగా హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మోషే చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒక రకంగా అన్నగారు చనిపోయాడు, ఒంటరి అయిపోయాడు. మోషే ఏం చేస్తున్నాడండి? చాలా దుఃఖంలో ఉన్నాడు. 3 సార్లు దేవుని వేడుకున్నాడంట. 3 సార్లు బొమ్మారు దేవునికి మొదలు పెట్టుకున్నాడు. అయ్యా క్షమించయ్యా, తొందర అయిపోయిందయ్యా, నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నానయ్యా, బాధపడుతున్నానయ్యా, నేను చాలా విచారంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని బొమ్మారు దేవుని వేడుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ దేవుడు మోషేకు, దేవునికి స్తోత్రం, ఆ దేశంలోనికి, ఏ దేశంలో పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోనికి ఆయనను ప్రవేశింపనీయలేదు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ పరలోకం మాత్రం మోషే ప్రవేశింపగలిగాడు. పరలోకంలోకి ప్రవేశించాడు కానీ వాగ్దాన భూమిలోకి ప్రవేశము, ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశం ఇవ్వాలి. కారణం ఏంటో తెలుసా? మోషే అవిధేయత, మోషే అవిశ్వాసం, మోషే చేసిన పాపము ఆయనను ఎక్కడికి తీసుకెళ్ళలేదు? ఆ వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళలేదు. ప్రియమైన దేవుని గడని పూజిస్తున్నాను. అప్పుడేదో మోషే అలా చేశాడు కాబట్టి దేవుడు అలా చేశాడు. ఇది బైబిల్ కదే కదండి, ఇది బైబిల్ కదే కదా, దానికి మాకు సంబంధం ఏంటండి? అది మాకెట్లా వర్తిస్తుందండి అని అనుకుంటున్నారు కదా మీరు. ఇచ్చాడు మీరు ఆడంటున్నారు, మిమ్మల్ని నేను కూడా మోషే అన్నట్టు అనాలి. ఏమని ఏమనాలి మిమ్మల్ని నేను? ఎందుకంటే ముఖాల్లో ఏమాత్రం చేతికి లేదు, చేతికి లేవు, అసలు ఏమీ తేడా కనిపించలేదు, అసలు ఏమీ లేదు చేతి మీ ముఖంలో. అవునా, మోషే చేసిన ఆ చిన్నదానికి ఎంత పెద్ద పనిష్మెంట్ అని ఆశ్చర్యం లేదు మీ ముఖాల్లో. అవునా, మోషే కాదని ఎక్కలేదా? అయ్యో అది కూడా బాగలేదు మీకు. అయ్యో మోషే ఆరోన్ ముందే చనిపోయాడా? అయ్యో అది బాగలేదు. ఏమన్నారంటే అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోదామా, కదా ఇంటి చక్కగా భోజనం కదా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నదే నాకు కనబడుతుంది మీ ముఖాల్లో. దేవుడికి హల్లెలూయా. దేవుడు ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా ఏమంటున్నాడో తెలుసా? మోషే ఏమో అది సమాజంతో మాట్లాడాడు ద్రోహులాగా. ఇప్పుడు మనకంటే ద్రోహులు ఈ లోకంలో కలలేదు.
మనకంటే ద్రోహులు ఎవరూ లేరు. దేవుడి మాటలు వింటూ, దేవుడి వాక్యం వింటూ, దేవుడిని స్తుతిస్తూ, దేవుడి మందిరానికి వస్తూ, హల్లెలూయా ప్రార్థిస్తూ, ఆయన మాటలను మనము వినడం లేదు. ఆయన పరిశుద్ధతను మనము సన్మానించడం లేదు. ఆయనను మనము నమ్ముకోవడం లేదు. కాబట్టి నిశ్చయముగా మనకి ఆ వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశము ఉండదు. అంతేనా? అంతేగా? మన విశ్వాసం వల్ల మనం అక్కడికి వెళ్ళలేదు. మోషే అలాగే వెళ్ళలేదు కనుక ఈ మాటలు విన్న మీరు, ఈ వాక్యం విన్న మీరు మోషే వలే కాకుండా నేను దేవుని చిత్తములో దేవుని వాక్యం ద్వారా అవిశ్వాసము లేకుండా విశ్వాసము కలిగి, అవిధేయత లేకుండా విధేయత కలిగి, పాపము జోలికి పోక నీతిగా జీవిస్తూ దేవుని మార్గములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించి నాకు దేవుడు అనుగ్రహించి ఆ వాగ్దాన దేశంలో నేను ప్రవేశించాలి అనే ఒక గొప్ప తీర్మానము దేవుని ప్రజల మీరు చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మోషేలాగా మనకు అవిశ్వాసపడుతుంది, మోషేలాగా అది దేవుడు కావద్దు. ఒక్కసారి చేయమంటే 2 సార్లు చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయొద్దు. పాపము చేసేవాడు పాపానికి బానిస అయిపోతాడు. పాపం యొక్క జీతము మరణము. హల్లెలూయా. అహరోను మరణం పొందాడు. ఇశ్రాయేలు జనాంగం మరణం పొందింది. దేవునికి స్తోత్రం. నెబో పర్వతానికి వెళ్ళిన తర్వాత, నెబో పర్వతానికి వెళ్ళిన తర్వాత యెహోవా దేవుడు అంటున్నాడు, మోషే నీ టైం కూడా అయిపోయింది, నీ టైం కూడా అయిపోయింది, నీ టైం ఎక్స్పైర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా నన్ను సన్మానించలేదు, నన్ను నమ్ముకోలేదు, నా సమాజం మధ్య నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు కనుక నీవు కూడా కానాను వెళ్ళవు. అదిగో భరత మీకు ఒక్కసారి పైకెత్తు. అదే కానాను, అదే కానాను, అదే వాగ్దాన భూమి, అదే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒకసారి నువ్వు వెళ్ళలేవు కనుక ఆ కొండ పైకి చూడు అన్నాడు. పైకెక్కాడు మోషే. చుట్టూ చూశాడు. పచ్చగా కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది కానాను. కళ్ళకు నిండుగా ఉంది కానాను. నదులు ప్రవహిస్తున్నాయి అక్కడ, రకరకాల వృక్షాలు పళ్ళతో ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం. ఎంతో చింతపడుతున్నాడు. అయ్యో ఈ ఛాన్స్ నేను పోగొట్టుకున్నాను, దేవునికి లోపడలేకపోయానండి నేను. బలహీనతలో పంటను 2 సార్లు కొట్టేసరి, బలహీనతలో కోపంలో సమాజాన్ని ద్రోహులారా అని పిలిచి నా పెదవుల్ని అపవిత్రపరుచుకున్నానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెదవులను అపవిత్రపరుచుకున్నానే. నన్ను క్షమించిన దేవుడు ముమ్మారు వేడుకున్నాడు. నో మోషే, నో. నాకు ఒకటే మాట, దేవునికి స్తోత్రం. ఏదో చిన్నాడు గొడ్డోడు తప్పు చేశాడంటే క్షమించేస్తాను. బట్ నువ్వు నాకు చాలా ఇష్టం కదా, నాకు నమ్మకమైన వాడు కదా, నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు కదా, నువ్వు నీతిమంతుడవు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మాత్రం కానానులో ప్రవేశము లేదు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. మేము ఈ బండని కొట్టి మిగిలిన వాళ్ళు అనే అసలు నీవేంటి, నీ స్థాయి ఏంటి, నీ అర్హత ఏంటి, నీ అధికారం ఏంటి? నీడిచ్చేవాడు దేవుడు, దాహం తీర్చేవాడు, దప్పిక తీర్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు, పోషించేవాడు, బలపరచే
నవ్వులు కలిగేటట్టుగా మాట్లాడి ఆ నొప్పితో ఏమైపోయాడు, శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది. 80 సంవత్సరాలు వయసులో వచ్చి 120 సంవత్సరాల వయసు వరకు వాళ్ళతో నడిచి తిట్టించుకుని దేవునికి నమ్మకంగా పనిచేశాడు. కానీ తన అవిశ్వాసం వలన, అవిధేయత వలన, ఆజ్ఞాతిక్రమం వలన మోషే కానానులో ప్రవేశించలేదు. నువ్వైనా నేనైనా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత పరిశుద్ధుడైనా, నువ్వెంత జ్ఞానవంతుడైనా, ఎంత ఉన్నతమైన వాడివైనా, ఎంత లక్షాధికారైనా, కోటీశ్వరుడివైనా, మ్యాజిక్ చేసిన ఎవరైనా సరే దేవునికి ఏం చేయగలరండి? ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, హల్లెలూయా, దోషం చేయకుండా ఉండలేదు, పాపం చేయకుండా ఉండలేదు. అందుకే జాగ్రత్తగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. రైతులు మోషేకే లేదు, నీకు నాకు ఎక్కడ, ఆయనకే ప్రవేశం లేదు, నువ్వు నేను ఎక్కడ వెళ్ళగలవు కానాన్లోకి. దేవుడు బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మోషేని మన ముందుంచి చూసారా, 120 సంవత్సరాల వయసు, అనుభవజ్ఞుడైన దైవజనుడు, ఆయననే దేవుడు ఎక్స్క్యూజ్ చేయలేదు. ఇక మనకెక్కడి చోటు, వాడు మనకెక్కడి, మనకేమైనా ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవుడి దగ్గర హల్లెలూయా, మనం దేవుడికి లోబడదాం. పాపం చేయొద్దు, ఆజ్ఞను అతిక్రమించొద్దు, అవిధేయతగా ఉండొద్దు, అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు, నీతిమంతులుగా బ్రతుకుదాం. ఎలా ఉంటారండి? నీతిమంతులుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే మరి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడండి. ఆ ధర్మశాస్త్రం మోషేని బ్రతికించిందా? ఆ ధర్మశాస్త్రం మోషేని కానాన్లో ప్రవేశపెట్టిందా? బలైపోయాడు. లోకమంతటి కోసం ఒకసారి, ఆంధ్ర రాష్ట్రం కోసం ఒకసారి, తెలంగాణ కోసం ఒకసారి, పంజాబ్ కోసం ఒకసారి, అందుకే పడ్డానికి ఒక్కసారి కొట్టమన్నాడు. ఆమె ఆయన మండాన్ని క్రీస్తు, ఆయన మన కోసం ఒక్కసారి ప్రార్థించాడు, ఒక్కసారి బలైపోయాడు, మన నీతి మంత్రులుగా చేశాడు. హల్లెలూయా. మనం దేవునికి లోబడాలి, పాపం చేయకూడదు, ఆజ్ఞను అతిక్రమించకూడదు, అవిశ్వాసానికి మన ఆత్మీయ జీవితంలో చోటివ్వకూడదు. నీతి మంతులుగా ఉన్నట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ కానానులో మనము ప్రవేశించగలం. ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మనం స్వాస్థ్యముగా పొందుకోగలం, దాన్ని అనుభవించగలం. అలా అనుభవించడానికి దేవుని కృప మనకందరికీ తోడైంది, నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని మాటలు దీవించుగాక. God bless you. Praise the Lord.